వంశములోన రాజయ్య మల్లమ్మ 10 మంది సంతానమన్నా. అందులో సత్తముడు హరివంశ జాతకుడు చక్రపాణిగా వెలసిరన్నా. బాల్య ప్రాయము నుండి భక్తి పరవశముతో భానుచంద్రుల బేలురన్నా. తల్లిదండ్రుల యందు దయగల్ల పుత్రునిగా తగురీతి పెరిగినాడన్నా. తండ్రి భారము మోడ తనయుని బాధ్యతను విద్యను ముగించెనన్నా. 7 వరకు చదివి చాలు అని తండ్రితో తోడుంటనని అన్నాడన్నా. గౌడ వృత్తి యందు ముదర పోషణ జరిపి గౌరవంబుగా పెరిగినన్నా. జయశంకరు జిల్లా రేగొండ మండలం రంగయ్య పల్లెలోరన్నా. బండి వంశములోన రాజయ్య మల్లమ్మ 10 మంది సంతానమన్నా. అందులో సప్తముడు హరివంశ జాతకుడు చక్రపాణిగా వెలసినన్నా. బాల్య ప్రాయము నుండి భక్తి పరవశముతో భానుచంద్రుల బేలురన్నా. చిన్న వయసులోన కన్యను పెళ్ళాడి బ్రతుకు బండిని నడిపేరన్నా. రామలక్ష్మి తరుణి రాజీవ నేత్రితో రంజిల్ల జీవనమురన్నా. దైవ భక్తి అంటే శైశవము నుండి ఏ వైభవంబుగా నుండినన్నా. భజనలు నాటికలు రామాయణంబులు భక్తితో విరిగినారన్నా. పుణ్యవశము వల్ల పూర్ణ గురుడు దొరికి పుట్టుక దాసినాడన్నా. సద్గురు పిల్లల మర్రి బీమార్యుల చరణ దాసుండాయునన్నా. గురుపుత్రులందరూ కూటముగా ఏర్పడి సత్సంగములు పెట్టిరన్నా. గురు కీర్తి దశ దిశల వ్యాపింపజేయుచు గురు సేవలో ఉన్నరన్నా. నిర్మలానందునికి నిజ గురు పెద్దలచే సన్మానమునరిస్తురయ్యా. నిర్మలానందునికి నిజ గురు పెద్దలచే సన్మానమునరిస్తురయ్యా. అచల తత్వగాన నృత్య నాట్య కోవిదుందని బిరుదొందినయ్యా. రజిత మకుటము స్వర్ణ కంకణంబులతో నిరంజిల్ల చేసినారయ్యా. అచల రాజా యోగ సేవ సామాఖ్య కుల ఆధ్వర్యమున జరిగినయ్యా. నిర్మలానందుని సేవలో తరించి నిష్కలానందుని గనయ్యా. భజన పాటలు రాసి గాన మాధుర్యముతో భక్తులను పులకిస్థిరయ్యా. అచల తత్వగాన పెద్దల అచల తత్వగాన సుధామణి అనే బిరుదులు గాంచినవయ్యా. అచల తత్వగాన సుధామణి అనే బిరుదులు గాంచినవయ్యా. పెద్దల దీవెనలు ముద్దుగా కొని నీవు ప్రేమమయుడవైనవయ్యా. సుబ్బరాయుని బోధ క్యాసెట్ల రూపమున సుజనులా కందిస్తివయ్యా. కర్ణ పర్వంబుగా అందించి బోధను కావ్యముగా అందిస్తిరయ్యా. అచల రాజా యోగ సేవ సామాఖ్యను అనుసరించి
చేసిరయ్యా సంశయంబులు బాపే సద్గురు బోధనలు సాటింపు చేసినారయ్యా గురుకీర్తి నిలుపుటకు ఆశ్రమము నిర్మించి పూజలుగా ఇస్తురయ్యా సాందీప శ్రీకృష్ణ అచల రాజా యోగ ఆశ్రమము పేరిడితిరయ్యా తెలంగాణలోన పర్గాల సన్నిధి రేగొండ గ్రామమది అన్నా అచల గురువులనంత రప్పించి బోధనలు అందిస్తున్నారు అన్నా పువ్వులు పూజయని పూజకు నీ పాట పువ్వులు పూజయని పూజకు నీ పాట స్వాగతము పువ్వులు పూజయని పూజకు నీ పాట సభకు స్వాగత గీతమన్నా పువ్వులు పూజయని పూజకు నీ పాట సభకు స్వాగత గీతమన్నా చక్రపాణి పాట సాంప్రదాయములోన తెలియని వారు లేరన్నా మీదరి చేరిన శిష్యగణం అంత పాద పూజలు సలిపిరన్నా అంగుళీకము కంకణాల జితమగుటము ధరింపజేసినారన్నా మునుగు పట్టణ వాసి సత్యానందాశ్రము వ్యవస్థాపకుండునయ్యా శ్రీ వెంకటరావు నరసయ్య మీ సేవ వేరేల వెలియాడునయ్యా ఆశ్రమము తరపున అచల సత్యాన్వేషణాచార్యుడని బిరుదు అయ్యా ఆశ్రమము తరపున అచల సత్యాన్వేషణాచార్యుడని బిరుదు అయ్యా పెద్దలందరి ముందు చక్రపాణి గారికి ప్రేమతో ప్రకటించునయ్యా 3వ నెల 2025-27 అయ్యా సాంప్రదాయ గులాబు స్వాగతము పలికెను సాందీప కృష్ణాశ్రమయ్యా వైభవాన్ని చూసి వసుధలింగ మూర్తి కీర్తన అందించనయ్యా అచల గురువులందరూ ఆశీస్సులాగొని ఆలాపనము చేసితయ్యా నేను ఆలాపనము చేసితయ్యా